నమస్తే అమ్మా. నమస్తే. అయితే ఇంతవరకు మనకి కేసీఆర్ గారి పాలన చూసినాము, రేవంత్ రెడ్డి గారి పాలన కూడా చూస్తున్నాం మనం. అయితే ఎవరి పాలన బాగుందంటారు? ఈ కేసీఆర్ మంచిగా ఉంది. కేసీఆర్ గారి పాలన ఎందుకమ్మా? ఇవన్నీ చేపిస్తాడు కదా, ఆయన ఉన్నప్పుడే మంచిగా చేపించిండు, మంచిగా ఉన్నది. ఇప్పుడు ఏం చేసినట్టుగా ఇప్పుడు బస్కిరాయి అలా అండ కొట్టుకున్నాడు. అయితే ఫ్రీ బస్ పెట్టింది కదా. ఫ్రీ బస్ పెట్టి ఎందుకు? ఫ్రీ బస్ పెట్టిన ఏం లేదు. ఫ్రీ బస్ పెట్టి ఏం లాభం అయింది ఫ్రీ బస్ తో? అంటే ఆడవాళ్ళకి మనకి పైసలు లేకుండా ఆధార్ కార్డు చూపిస్తే మంచిగా ఎక్కడంటే అక్కడ తిరగచ్చు కదా. ఎక్కడంటే అక్కడ దిగచ్చు, మంచిగానే దిగుతాం. ఎక్కడంటే అక్కడ నాకెందుకు తన్నుకున్నాడు అనక. కేసీఆర్ సారు చేసిన ఇప్పుడు వీళ్ళు ఏం చేసేది? సన్న బియ్యం కూడా మంచుతుంది రేషన్ కార్డు బియ్యంలో. ఇంకేం కావాలి మనకి? ఇంకా ఉచిత కరెంట్ బిల్లు కూడా ఇస్తుంది కదా మీకు. ఉచిత కరెంట్ బిల్లు కూడా ఇస్తారు. మళ్ళీ మన మీద ఏం కొట్టలేరు వాళ్ళు. అంటే కేసీఆర్ గారి పాలన మంచిగానే ఉంది అని అంటున్నారు. కేసీఆర్ పాలన బాగుంది. కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రు. ఇక మనకి ఏ తక్కువ చేసిర్రు వాళ్ళు? అన్ని బాగానే ఉన్నాయి. రైతు బంధువులు ఇవ్వబట్టే అన్ని ఆయననే కదా బాగా చేసిర్రు. అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళీ 5 ఏళ్ల పాలనలో ఎవరిది కావాలనుకుంటున్నారు? ఎవరు? కేసీఆర్ పాలనే కావాలంటున్నారు. కేసీఆర్ గారి పాలనే కావాలనుకుంటున్నారు. కేసీఆర్